పీసీడబ్ల్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మార్టిగేజ్ పేరుతో మోసం చేస్తున్నారు. అసలు మార్టిగేజ్ అంటే ఏమిటంటే ఇంటిపై రుణాలు తీసుకొని చాలామంది ప్రైవేట్ బ్యాంకర్లు మోసం చేస్తున్నారు. ఎవరిని? సామాన్య ప్రజలను. ముఖ్యంగా మార్టిగేజ్ పేరుతో ఇంటిపై రుణం తీసుకుంటానని చెప్పి ఒక కస్టమర్ పోయి ప్రైవేట్ బ్యాంకర్లను ఆశ్రయిస్తే ప్రైవేట్ బ్యాంకర్లు ప్రాసెసింగ్ పేరుతో దాదాపుగా 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకొని చివరికి ఆ పేపర్ ఈ పేపర్ లేదని చెప్పి వాళ్ళు అదే అదునుగా చూసి ప్రజలను మోసం చేస్తున్నారు. చివరికి టోటల్గా ప్రాసెసింగ్ చేసి ఒక 20 రోజుల తర్వాత ఆ వ్యక్తిని మీకు లోన్ రావడం లేదని చెప్పి కూడా మభ్యపెడుతూ చేతులెత్తేస్తున్నారు. అలాగే ఒకవేళ మార్టిగేజ్ పేరుతో మరో ప్రైవేట్ బ్యాంకు వెళ్తే వారు దాదాపుగా వడ్డీ చక్రవడ్డీతో సహా సమకూర్చుకొని ఎంతో కొంత వాళ్ళు అనుకున్నంత లోన్ ఇవ్వకుండా ఎంతో కొంత లోన్ ఇచ్చేసి దాదాపుగా మధ్యవర్తి అంటే ప్రైవేట్ బ్యాంకుల దగ్గర పనిచేసే మధ్యవర్తి అంటే బ్రోకర్ చెప్పవచ్చు. ఆ బ్రోకరే 5% నుంచి 6% వరకు తీసుకొని ఆ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సామాన్య మానవుడు ఆర్థిక ఇబ్బందులతో వెళ్తే ఆ మార్టిగేజ్ పేరుతో ఆ ఇంటి రుణాలను అంటే ఇంటి సంబంధించిన కాగితాలను ఆ బ్యాంకులో కుదబెట్టి ఆ రుణం ఇస్తున్నారు. కాబట్టి దాదాపుగా మ్యాక్సిమము మార్టిగేజ్ లోన్కు పోకుండా ప్రజలు అర్థం చేసుకొని మీకు ఆర్థికంగా ఇబ్బందులుంటే మీ బంధువులో కానీ శ్రేయభిలాషులతో కానీ స్నేహితుల దగ్గర తీసుకొని మీ సమస్యలను సాల్వ్ చేసుకోండి తప్ప మార్టిగేజ్ పేరుతో అంటే మీ ఇంటిపై రుణాలు తీసుకోవడం వల్ల మీరు సుఖంగా కానీ హ్యాపీగా కానీ సంతోషంగా కానీ జీవించలేరు. అలాగే ఒక్కరోజు కూడా నిద్రపోకుండా మిమ్మల్ని బ్యాంకర్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి దయచేసి మార్టిగేజ్ లోన్ తీసుకుందామని అనుకున్న వారు మార్టిగేజ్ లోన్ తీసుకోకండి. తీసుకొని మీ జీవితాలను ఇబ్బందులకు గురి చేసుకోకండి.